வங்கக்கடல் கதைந்த மாதவனை கேசவனை திங்கள் திருவிட்டு சுந்தரை சுந்தரை எஞ்சி அங்கப்புறை கொண்டு வாரையாடு புதுவை பைங்கு வளர்த்தம் தெரியல் பற்றுடை பாய் சொன்னா சகலத்துவல் மாலம் முப்பதும் தப்பாமே இங்கு வெப்பலை இருளை மார்வத்தோள் சங்கல் திருவிட்டு செல்வத்தல் மாலார் எங்கும் திருத்து கத்து எம்பேரு ரம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஆண்டாள் தள்ளி లక్ష్మీదేవి పొంది మాధవుడని పిలువబడిన వాడివి రుద్రాదులను కూడా తమ పదునందు నియమించిన వాడివి అంటే బ్రహ్మదేవుడు సృష్టి చేసి ఆ బ్రహ్మదేవుడు కూడా పాలించమని వేదాలను సృష్టించి ఆ వేదాలను కాపాడమని ఇలాగ అనేక విధాలుగా అఖిలాంటి బ్రహ్మాండ నాయకుడా స్వామి నువ్వు ఎవరికి సంబంధించిన పనులు వాళ్ళు చెప్పావు ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళావు. పురేపల్లిలో చంద్రబాబు వంటి ముఖము కలిగి అపరూపమైన ఆభరణం దాల్చిన గోపికలు సమీపించి మంగళములు పాడి పర్య అని వాచములు లోకుల కొడుకులు భగవద్ధామములు కమ్మరుకులు పొంది ఉన్నారు. ఆ ప్రకారము లోకముల కబ్జకు ఆభరణమైన ఈ శ్రీవిధ పుత్రులను అవతరించి ఎల్లప్పుడూ తామర పూసలు బట్టి పూలను మెడలు ధరించి శ్రీ భట్టనాథుల పుత్రికేము గోదాదేవి ద్రావిడ భాషలో ముఖ్యంగా ఈ భాషలో 30 పాసురాలు మనం చదివాం. ద్రావిడ భాష అంటే తమిళం. ఈ తమిళంలోనే ఎందుకు చదివాము, తెలుగులో ఎందుకు చదవట్లేదు అంటే ఈ తమిళంలో గోదాదేవి తన స్వహస్తాలతో రచించి పాడిన పాటలు ఈ పాసురాలు. అందువల్ల వాటిని మళ్ళీ మార్చితే అది మళ్ళీ ఎవరో మార్చింది అవుతుంది కానీ అమ్మ పాడింది అవ్వదు కదా. అందులోని బీజాక్షరాలు ఎన్నో ఉంటాయి. ఆ బీజాక్షరాలు తెలుగులో మనకి దొరకలేదు. అందువలన ఆ తమిళంలోనే వచ్చేసారు ఆ పాటల్ని, ఆ పాసురాల్ని. ఆ 30 పాసురాలు ఎవరైతే నేను చదివినట్టుగా తెల్లవారుజామున అందరి ఇళ్ళకి లేపుతూ ఒక్కొక్క గోపికను తీసుకువస్తూ ఆలయానికి వెళ్తారో వాళ్ళకి నాకు ఏ విధంగా అయితే ముక్తి లభించిందో అదే విధంగా మీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తారు రంగనాథుడు, నేను నెరవేరుస్తాను అని ఒట్టు పెట్టారు అమ్మవారు. ఎవరు? ఆండాళ్ళ తల్లి. ఇది కలియుగ ప్రారంభంలో 2వ సంవత్సరం 3వ సంవత్సరంలో జరిగింది. 200 సంవత్సరాల తర్వాత కలియుగ ఏర్పడిన 200 సంవత్సరాలు కలియుగంలోనే జరిగింది. ఆ తర్వాత ఆ 200 సంవత్సరంలో అంటే 2026 కదా, 200వ సంవత్సరంలో జరిగింది అది. ఈ 200వ సంవత్సరంలో జరిగినప్పుడు ఎవరైతే నా ప్రకారంగా నేను ఎలా చేశానో ఈ వ్రతాన్ని అలా ధనుర్మాసం నిరంతరం కష్టపడి చేస్తారో మీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తాము, ఇహము పరము కూడా గెలిపిస్తాను. అలాగే మీరు అడిగింది, మీరు అడగనిది, మీరు అడిగినది కొన్ని విషయాలు అవి కూడా ఇస్తాను నేను అని ఆవిడ ఒట్టు పెట్టారు. ఎప్పుడు కూడా దేవతల వాక్కు శిలాశాసనంగా ఉంటుంది. వాడు మాట ఇచ్చి వారికి తప్పదు, ఖచ్చితంగా నిలబెట్టుకునే తీరుతారు. ఎప్పుడు సందర్భం వస్తుందా, ఎప్పుడు ఈ కోరిక వారికి తీరుద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు దేవతలు ఎప్పుడు కూడా. అదేవిధంగా ఆ ఆండాళ్ళ తల్లి ఈ విధంగా పాటించి ఈ ద్రవిడ భాషలో 30 పాసురాలు కూడా క్రమం తప్పకుండా చదివి శ్రీకృష్ణుడిని పొందిన ఫలమును గోదాదేవి వ్రతం ఆచరించి పొందిన ఫలమును కూడా పొందుతారు. అంటే శ్రీకృష్ణుడు దీవిస్తాడు, గోదాదేవి కూడా దీవిస్తుంది. ఈ విధంగా ఇతర దేవతల యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలుగుతుంది. ఇది శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోనే ఇది సాధ్యము అని చెప్పి అమ్మవారు చెప్పడం జరుగుతుంది. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ.